ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తాళరేం మండలంలో జరుగుతున్న దందాల గురించి ఈ రోజున నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ దందాల్లో వ్యాపార రీత్యా జరుగుతున్నట్టు ఈ మండలంలో బ్రాండీ షాపుల విషయంలో మొట్టమొదటిసారిగా చెబుతున్నాను. ఈ బ్రాండీ షాప్ విషయాల్లో ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ రేట్లు, అధిక రేట్లు 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున అమ్ముతున్నారని, మీ కూటమి ప్రభుత్వంలో ఇది జరుగుతున్నా మీరు ఎందుకు నోరు విప్పటం లేదు జనసేన పార్టీ తరఫున అని నన్ను అడగడం, మీరు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారా అని ప్రశ్నించడం అన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈ రోజున ఈ బెల్ షాప్ విషయంలో కూడా అధిక రేట్లు షాపు దగ్గర, లైసెన్స్ షాపు దగ్గర నిబ్బికి 10 రూపాయలు అవుతే బెల్ షాపుల్లో 30 రూపాయల నుంచి 40 రూపాయలు వరకు ఎక్కువగా అధిక రేట్లుగా అమ్మి ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బెల్ షాపుల్లో కూడా యానం మద్యం అధికంగా అమ్మడం, డిపార్ట్మెంటు పట్టుకోవడం, కొన్నిసార్లు పట్టుకుని కొన్నిసార్లు చూసి చూడనట్టుగా వదిలేయడం, ఇవన్నీ జరుగుతూనే వచ్చినాయి. కానీ ఎక్కువ రేట్లు అమ్ముకోవడానికి మీరు ఎందుకు అమ్ముతున్నారు, డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, మీరు లంచాలు ఇస్తున్నారు డిపార్ట్మెంట్కి అని అభియోగం వాస్తవమే అని మేము చెబుతున్నాం. ఈ రోజున ఏం చేస్తారంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి షాప్కి 62,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది నెల ఒక్కటికి. అదేవిధంగా పోలీసు వారికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీనికి రుజువు ఉందా అని అంటే మా దగ్గర ఉంది. నా దగ్గర ఇస్తున్నట్టుగా నేను ఆధారం ఉన్న కారణం చేతే నేను ఈవేళ ఈ బెల్ షాపులు అరికట్టాలని, యానం మద్యాన్ని అరికట్టాలని, ఈ బెల్ షాపులు ఉండడం వల్ల గ్రామాల్లో అనేక రకాల గొడవలకి కారణం అవుతుందని, అంచేత ప్రభుత్వం ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంటు వారు కూడా చర్య తీసుకోవాలని, మీరు ఈ లంచాల ముసుగులో ఈ మామూలుగా అలవాటు పడి మీరు చర్య తీసుకోకపోతే కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది, కూడా వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఈ బెల్ షాపులని అరికట్టాలి. ఈ ఎక్కువ రేట్లని ఎప్పుడైతే షాపుల్లో అమ్ముతున్నారో ఎంఆర్పి రేట్ల కంటే ఎంఆర్పి రేట్లే అమ్మాలని, ప్రజలకి అందుబాటులో ఎంఆర్పి రేట్లే ఉండాలని కోరుకుంటున్నాం. హెచ్చరించడం కూడా జరుగుతుంది. జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఆడింటి పేరు ఈ బ్రాండీ షాపులు తాళరం మేనేజ్మెంట్గా రోల చక్రవర్తి గారు, తర్వాత మందన కృష్ణ అనే నాని, కోడూరు ఆదినారాయణ, చవ్వాకుల తాతాజీ, సుబ్బాది తాతాజీ, వారు అందరూ ఉన్నారు. వీరే ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు.
ఇక్కడ ఉన్నాయి మంచి